అండి నమస్తే. మా పెరటి తోటలో అయితే ఇవి ఢిల్లీ కనకాంబరాలు అయితే వచ్చేసినాయండి. చాలానే పూసినాయండి. ఇవైతే ఇప్పుడు మనం కోసుకుందాము. అలానే అక్కడ చూడండి వైట్ గులాబీ, నాటు గులాబీ అండి. అసలు ఎలా వచ్చిందో చూడండి. అసలు చాలా బాగా వచ్చిందండి. చిన్న మొక్క అండి ఇది. నేను కుండీలో వేశాను, ఎదగట్లని చెప్పేసి నేల మీద వేయించాను అట్టి చేత. చూడండి ఎలా వచ్చేసిందో, చాలా బాగా వచ్చిందండి. అయితే ఇప్పుడు మనమైతే ఈ కనకాంబరాలు మనం హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇక్కడ ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నవి అండి, ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడైతే మనం ఇవి హార్వెస్ట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం కోసుకున్నామండి. ఇవి ఢిల్లీ కనకాంబరాలు. ఇది ఒక మొక్క వేస్తే చాలండి, వద్దన్నా సరే మనకి చక్కగా అల్లుకుపోతుందండి. పువ్వులు కూడా చాలా డెలికేట్గా ఉంటాయండి. మొత్తం హార్వెస్ట్ చేశాక మీకు చూపిస్తానండి ఎన్ని కలెక్ట్ అయినాయో పువ్వులు. చెట్లన్నీ కూడా నాకు మ్యారేజ్కి ముందు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేయండి చెట్లన్నీ. మ్యారేజ్ అయిన తర్వాత ఇవి చిన్నగా నేను మా అత్తయ్య వాళ్ళని షిఫ్ట్ చేశానండి. అవైతే ఇప్పుడు షిఫ్ట్ చేసిన తర్వాత ఎన్ని మొక్కలు అయినాయో చూడండి. ఇక్కడ ఉన్నాయండి, అవి కూడా అక్కడ ఉన్నాయండి. నాకు గుర్తుగా మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను చాలా వరకు అయితే తెచ్చుకున్నానండి మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి. అత్తయ్య అయితే అన్నీ చక్కగా కాపాడిందండి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నా పెళ్ళైన ముందు అమ్మ వాళ్ళ దగ్గర దొడ్లో ఉన్న మొక్కలండి ఇవన్నీ. ఈ చెట్టు అయితే చూడండి కింద నుంచి ఎట్లా పాకుంటా పైకి వచ్చేసిందో, పైన పూసిందండి ఫ్లవర్స్. కూడా పోసుకున్నామండి, చాలా ఉన్నాయి. ఇవన్నీ సీడ్సేనండి. మనం వాటర్ పోసినప్పుడు ఇట్లా చూడండి, ఇట్లా చిటపట్ట రాలిపోయి ఇవ్వండి విత్తనాలు అయితే ఇగో చూడండి ఇలా వచ్చేస్తాయి. ఇక మనం ఇవి కట్ చేసుకుంటే వేరే చోట వేసుకోవచ్చండి, లేకపోతే వదిలేస్తే ఇంత పొదవుతుందండి. ఇవైతే కరెక్ట్ అయినాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.